ఆదికాండం 22వ అధ్యాయము 10వ అధ్యాయం చూద్దామండి, 10-13. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమి చేయకము, నీకు ఒక్కడైనను నీ కుమారుడు నాకియ్యో వెనుక తీయలేదు గనక నువ్వు దేవునికి భయపడవాని ఇందువలన నాకు కనపడుచున్నది అనెను. అబ్రహాము మోరియా పర్వతం పైన వెళ్ళి తన కుమారుడైన ఐజాక్ని, ఇస్సాకుని అర్పించాలని అందరికీ తెలిసిన కథనే. కానీ ఇక్కడ గాడ్ వాంట్స్ టు గివ్ యూ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇక్కడ వ్యత్యాసంగా డిఫరెంట్గా దేవుడు మీతో చెప్పాలనుకున్నాడు. ఏంటిదంటే, ఎప్పుడైతే దేవుని దూత ఆపినప్పుడు, ఎక్కడైతే ఇంకా ఇక్కడ సహాయము రాదు, ఇప్పటివరకు బలి ఎవరు అనుకున్నాడు? ఇస్సాకు అనుకున్నాడు బలి. కానీ అక్కడ బలి ఇంకా ఇవ్వడానికి వేరేది ఏం సహాయం లేదు, ఇది ప్రతికూల పరిస్థితి అని అనుకున్నప్పుడు, ఆశ్చర్యరీతిగా ఆ ముళ్ళ పొదల మధ్యలో, ఆ చెట్ల మధ్యలో ఒక పొట్టేలే కదండి, పొట్టేలు చిక్కబడి ఉంటుందంట. దేవుడు ఎప్పుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అండి. దేవుడు ఎప్పుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడు మన దేవుడు. ఎందుకంటే ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఇంకా బలి అర్పించడానికి నా దగ్గర ఏం లేదే, నా కుమారుని తప్ప ఇంక నేను ఏం తీసుకురాలేదులే. కానీ అది దేవుడు చూడలేదు, అదంతా పట్టించుకోలేదు. కానీ దేవుడు ఏం చూశాడంటే, నీ కుమారుడిని నువ్వు అప్పజెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, నీ కుమారుడినే ఇవ్వడానికి, నీ కుమారుడినే చంపడానికి సిద్ధంగా ఉన్నావు కదా, అందుకనే నువ్వు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు నా ఎడల నీ ఆసక్తిని చూపిస్తున్నావు కాబట్టి, నువ్వు నా ఎడల ఇంత ప్రేమ చూపిస్తున్నావు కాబట్టి నేను నీకు సహాయాన్ని ఏర్పాటు చేస్తున్నా, నేను నీకు అక్కడ ఒక ప్రొవిజన్ ఇస్తున్నా, అక్కడ నీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్. దేవుడు ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని దర్శించే దేవుడు. దేవుడు ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనకి సహాయాన్ని చేసే దేవుడు. దేవుడు ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఆయన మహిమను కనపరిచే దేవుడు అండి. అనుకూల పరిస్థితుల్లో కాదు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన మహిమను కనపరిచే దేవుడు. అక్కడ అసలు సహాయం లేని నిస్సహాయం, ఇంకెక్కడి నుండి వస్తుంది నాకు బలి అని అనుకున్న ఆ సమయంలో దేవుడు ఆ పొట్టేల్ని అప్పటి వరకు కనిపించలేదు, కానీ ఆశ్చర్యరీతిగా దేవుని సహాయం ఎప్పుడు ఆశ్చర్యరీతిగా అలాగే ఉంటుంది. ఆ ఆశ్చర్యరీతిగా ఆ పొట్టేలు కనిపించినప్పుడు అది తీసుకొని వెళ్ళి నాకు బలిగా ఇవ్వు అని అంటాడనమాట దేవుని దూత. ఈరోజు అదే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ప్రతికూల పరిస్థితుల్లోనే నేను నీకు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తా. నీకు ఇది ఈ ఇంట్లోనా, ఈ గృహంలోనా, ఈ తలాంతుతోనా, ఇంత చిన్న వాటితోట అని నువ్వు అనుకున్న పరిస్థితుల్లోనే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పరిస్థితుల్లోనే నేను నా మహిమను కనపరచడానికి దీన్ని వాడుకుంటాను, దీన్ని ఆశీర్వదిస్తాను, లేకపోతే దీన్ని హెచ్చిస్తాను అని అంటున్నాడు. సో దేవుని ప్రణాళికకి లోబడి ఉన్నామండి. అబ్రాహాము వలె ఎంత అసలు ఆలోచించలేదు. దేవుడు తనకి చెప్పాడు, నీ కుమారుడిని బలి అర్పించు అంటే ఏం మాత్రము తన భార్యను అడిగినట్టు కానీ, లేకపోతే ఎవరినో అడిగినట్టు కానీ మనకి ఎక్కడ కనిపించదు. కానీ దేవుడు చెప్పినట్టుగా వాళ్ళ కుమారుడిని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అంతగా ఆశీర్వదించాడు, హెచ్చించాడు. ఎక్కడి నుండి అయితే సహాయం రాదనుకుంటాడో అక్కడి నుండి సహాయం వస్తుంది. ఎక్కడి నుండి అయితే ప్రొవిజన్ రాదనుకుంటాడో అక్కడి నుండి ప్రొవిజన్ వస్తుంది. ఈరోజు దేవుడు కూడా మీతో అంటున్నాడు, నువ్వు నా కోసము సిద్ధంగా ఉండు. యు బీ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ మీ, యు బీ రెడీ టు డూ సాక్రిఫైస్ ఫర్ మీ. నా కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండు నువ్వు, నేను నీకు సహాయాన్ని అందిస్తాను. అబ్రహాము ఎలాగైతే దేవుని కోసం తన శరీరమైన కుమారుణ్ణి దహించడానికి లేకపోతే చంపివేయడానికి సిద్ధంగా ఉన్నాడో, అదే విధంగా ఈరోజు ఇంకో పర్స్పెక్టివ్ దేవుడు మీతో చెప్పాలనుకుంటున్నాడు. ఏంటిదంటే, తన శరీరము అంటే తన కుమారుడు, తన సొంత కుమారుడిని ఎప్పుడైతే అర్పించాలని సిద్ధంగా ఉన్నాడో, ఈరోజు మీ శరీరాన్ని దేవుడు దహించాలని, అంటే మీ శరీరాన్ని చంపివేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మీ శరీర ఇచ్చల్ని చంపేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎట్లాగైతే అబ్రహాము చేతులెత్తి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన శరీరమైన కుమారుని చంపేయాలని ఆశపడ్డాడు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నీ శరీరము అంటే నీ ఇచ్చలు, నీ పాపపు క్రియలు, నీ పాపపు తలంపులు, నీ అహము, నీ గర్వము, నీ డంబము,
నీకు క్షమించలేని హృదయము, నీకు ఇంకా ఈర్ష, ద్వేషము, ఇట్లాంటివి, లేకపోతే దూషమైన మాటలు, ఇవన్నీ మీ జీవితంలో ఉంటే దేవుడు అంటున్నాడు చంపివేయండి, వాటిని చంపివేయండి. అబ్రహాము చేతులెత్తి నా కుమారుడికి ఏదైనా పర్వాలేదు, దేవుడు అడిగాడు నేను చేస్తాను, దేవుడు నాకు చెప్పాడు, దాని కాన్సిక్వెన్సెస్ ఏదైనా పర్వాలేదు, దేవుడు చెప్పినట్లు చేస్తానని ఎప్పుడైతే సిద్ధపడ్డాడో అప్పుడు దేవుని ఆశీర్వాదం చూశాడు. ఈరోజు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాడు, దేవుడు అడుగుతున్నాడు మీ శరీరాన్ని చంపివేయండి, మిమ్మల్ని మీ సిలువెత్తుకొని నడవమని చెప్పాడండి యేసుప్రభు. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, మీ రక్షణ పొందిన తర్వాత కాదు, రక్షణ పొందిన వెంటనే కాదు, కానీ ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటూ, అంటే మీ శరీరాన్ని ఉపేక్షించుకుంటూ, మీ శరీర ఉద్రేకాలను ఉపేక్షించుకుంటూ, శరీరం తలంపులు, మాటలు, క్రియలు, చూపులు, వాటిని ఉపేక్షించుకుంటూ, శరీరపు ఇంకేముంటాయి, గొడవపడే స్వభావము, ఎప్పుడు చూసినా ఇతరులతోటి వాదించే స్వభావం, ఇవన్నీ చంపివేయండి. నాకు ఇష్టమైన రీతిగా మళ్ళండి, నాకు ఇష్టమైన రీతిగా మార్చబడండి, అప్పుడు నేను నిన్ను ఆశ్రయించడం ప్రారంభిస్తా అంటున్నాడు. మన శరీరాన్ని చంపాలి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, ఆత్మానుసారులుగా జీవించాలి, ఆత్మతోటి సత్యముతోటి బ్రతకాలి, నమ్మకస్తులుగా ఉండాలి. ఏ స్థానంలో దేవుడైతే పెట్టాడో మనం ఆ స్థానంలో నిలకడగా ఉండాలి. ఏ స్థానంలో అయితే దేవుడు ఉంచాడో, నా దేవుడు నన్ను చూచుచున్న దేవుడు, నా దేవుడు ఎల్ రోయి అని విశ్వాసంతో నమ్మకస్తులుగా, ఎవరు చూచినా చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు గుర్తుపెట్టకపోయినా, ఎవరెంత హీనంగా మాట్లాడినా, దేవుడు ఆ రోజు హాగర్తో చెప్పినట్టుగా తిరిగి వెళ్ళు, తిరిగి రా, స్టాప్ రన్నింగ్, పరిగెత్తడం ఆపివేసే, నీ ప్రతికూల పరిస్థితి నుండి పారిపోవడం ఆపివే. ఎక్కడైతే దేవుడు ఉంచాడో ఆయన శక్తి ఎప్పుడైతే మనకి శ్రమ ఉంటుందో అప్పుడు ఇంకా అధికంగా ఉంటుందంట. ఆయన సన్నిధి మనం ఎప్పుడైతే లోన్లీగా, ఎప్పుడైతే ఒంటరి వారుగా ఉంటామో అప్పుడు ఇంకా బలంగా ఉంటుందంట. అన్నీ ఉంటే, అందరూ బాగుంటే, అందరూ మంచిగా ప్రేమగా చూసుకుంటే, అన్ని ఆశీర్వాదాలు ఉంటేనే ఆయన ప్రేమ కనిపిస్తే అని కాదండి. ఎక్కడైతే నిజంగా కష్ట పరిస్థితుల్లో, శ్రమ పరిస్థితుల్లో, పోరాటాల పరిస్థితుల్లో, ఎక్కడైతే ఇంకా నిరుత్సాహము, ఆ స్థితిలోనే దేవుడు మన దగ్గరికి వచ్చి నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, యు గో ఫార్వర్డ్, నా కృప నీకు చాలును, నువ్వు ముందుకు వెళ్ళు, కీప్ గోయింగ్, కీప్ పుషింగ్, కీప్ ట్రయింగ్, నమ్మకస్తురాలుగా ఉండు, యు కీప్ డూయింగ్ ద రైట్ థింగ్. నువ్వు ఏదైతే మంచిదో అది చేస్తూ ఉండు. తగిన సమయంలో చూచుచున్న దేవుడు ఎల్రోయి ప్రతిఫలాన్ని ఇస్తాడండి. నమ్ముతారా? విశ్వసిస్తారా? ఈరోజు మీకు ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎల్రోయి చూచుచున్న దేవుడు. పరిగెత్తడం ఆపివేసి దేవుని అందు భయభక్తులు కలిగి నమ్మకస్తులుగా అంతం వరకు మంచి నమ్మకమైన దాసుడా లేకపోతే దాసురాలా అని చెప్పు విధంగా మనం జీవిద్దాము. శరీర క్రియల్ని జయిద్దాము, శరీర తలంపుల్ని జయిద్దాము, ఆత్మానుసారులుగా జీవిద్దాము. దేనికైనా సిద్ధంగా ఉండేవారుగా, ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారుగా మనము ముందుకెళ్దామండి.